హలో అండి, నా పేరు లలిత. రీసెంట్గా మా తమిళనాడు ట్రిప్లో ఇది పార్ట్ 2 అనమాట. దీంట్లో మేము కూనూర్, ఊటీ అండ్ బందిపూర్ నేషనల్ ఫారెస్ట్ నుంచి మైసూర్కి రీచ్ అయ్యాం. ఊటీలో డే 1 మేము ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ 400 అనమాట. వాళ్ళు ఊటీలో కొన్ని ప్లేసెస్ అండ్ కూనూర్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేశారు. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఊటీ లేక్. దీని టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్. జస్ట్ చూసామంతే, బోటింగ్కి ఏం వెళ్ళలేదు. నెక్స్ట్ దీని ఆపోజిట్లో థ్రెడ్ గార్డెన్ ఉంటుంది, దానికి వెళ్ళాం. దాని టికెట్ కూడా 50 రూపీస్ పర్ పర్సన్. దీంట్లో ఏంటంటే ఫ్లవర్స్, పెటల్స్, లీవ్స్, స్టెమ్స్ అన్నీ థ్రెడ్తోనే ప్రిపేర్ చేస్తారు, కాపర్ వైర్ యూజ్ చేసి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మేము జేజే టెలిస్కోప్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి వ్యాలీ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. లోపల టెలిస్కోప్ ఉంటుంది, దాని నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. దీని టికెట్ వచ్చి 50 రూపీస్ పర్ పర్సన్. అక్కడి నుంచి మేము సింగరాయ టీ గార్డెన్స్కి వెళ్ళాము. ఇది మొత్తం టీ ఎస్టేట్ అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాం. ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. టీ గార్డెన్స్ నుంచి మేము కూనూర్ వైపు స్టార్ట్ అయ్యాము. దానికి కన్నా ముందు మాకు విల్లింగ్టన్ టౌన్ వచ్చింది. ఈ విల్లింగ్టన్ టౌన్ ఏంటంటే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడే ఉన్నాయి. 4 స్టేట్స్ కలిపి ఇక్కడే ఉంటుందన్నమాట. ఆ ప్లేసే ఇది. ఇక్కడ విల్లింగ్టన్ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంటుంది. ఓన్లీ ఆర్మీ పర్సన్స్ అండ్ మెంబర్స్కి అలౌడ్. మనకు ఓన్లీ సీనరీకే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇది రోజా మూవీ లాస్ట్ సీన్ ఇక్కడే షూట్ చేశారంట. ఆ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మేము ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. దాని వ్యూస్ కూడా బాగుంటాయి. ఆ వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది కూడా బాగా కనిపించింది. నెక్స్ట్ మేము స్విమ్స్ పార్క్కి వెళ్ళాము. ఇది కూనూరులో ఉంటుంది. ఇది నియర్లీ 150 acres ప్లస్లో ఈ పార్క్ ఉంటుందన్నమాట. ఇది డౌన్లో ఉంటుంది. దిగేటప్పుడు బాగానే దిగుతాం, కానీ ఎక్కేటప్పుడు కొంచెం చూసుకోవాలి ఈ పార్క్ మాత్రం. కానీ కింద మాత్రం చాలా రకాల ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఎవరికైతే ప్లాంట్స్ బాగా నచ్చుతాయి, ఇది వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, మనకు నెక్స్ట్ బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ స్విమ్స్ పార్క్ నుంచి మేము డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అది కూడా క్లోజ్ ఉంది, ఇలా లాంగ్ వ్యూవే ఉంది. తర్వాత దొడ్డపేట పీక్ వెళ్ళాలి, బట్ అది క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళే టైంకి. సో మేము మళ్ళీ ఊటీ రిటర్న్ అయిపోయాం. అప్పుడు 6 అయింది. సో అప్పటికి బొటానికల్ గార్డెన్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. జస్ట్ 30 minutes ఉంది. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత మేము మోడీ చాక్లెట్స్కి వెళ్ళాము. ఇది బెస్ట్ చాక్లెట్స్ అని చెప్పచ్చు. చాక్లెట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఊటీ వెళ్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఆ తర్వాత మేము మా రూమ్కి వెళ్ళిపోయాం. డే 2 మేము మైసూర్ వైపు రూట్లో ఉన్న ప్లేసెస్ కవర్ చేసాము. దాంట్లో ఫస్ట్ వచ్చేది పైన్ ఫారెస్ట్. ఇక్కడ వ్యూస్ ఇలా ఉంటాయి. కింద బాగా కిందకి వెళ్తే కింద లేక్ కూడా ఉంటుంది, దాని వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. పైన్ ఫారెస్ట్ నుంచి మేము పైకరా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఆ ఫొటోస్ మిస్ అయ్యాయి, నా దగ్గర ఒక్క ఫోటో ఉంది. సో ఇది పైకరా బోట్ హౌస్. ఇక్కడ మనం బోటింగ్ చేయొచ్చు. మేము 10 members ఉన్న బోటింగ్ దాంట్లో 2 persons కాబట్టి మాకు 300 అయింది. స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ అరౌండ్ 1000 ఉంటుంది 5 persons. తీసుకోవడం బట్టి ప్యాకేజ్. ఇక్కడ అరౌండ్ మేము 20 minutes బోటింగ్ చేసాము.
పైకరా బోట్ హౌస్ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా చాలా సీనిక్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. మనం లేక్ చివరి దాకా వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. 20 మినిట్స్ ఉంటుంది జర్నీ మొత్తం. చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము పైకరా డ్యామ్కి వెళ్ళాం. మధ్యలో ఈ చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపించింది. ఇది పైకరా డ్యామ్ అనమాట. ఇది పవర్ జనరేటింగ్ డ్యామ్ కూడా. ఇక్కడ మాత్రం వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుని నెక్స్ట్ మేము ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం టీ గార్డెన్స్తో అది ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది షూటింగ్ స్పాట్ అనమాట. ఇక్కడ చాలా హిందీ మూవీస్ షూటింగ్ జరిగాయి. ఈ వ్యాలీ పైనుంచి 360 డిగ్రీస్ వ్యూస్ కూడా కనిపిస్తాయి. ఈ పీక్ పైనుంచి ఆ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఊటీ వస్తే మాత్రం మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇది కూడా ఒకటి. ఈ పాయింట్ కంప్లీట్ అయిపోయాక మేము మడుమలై టైగర్ రిజర్వ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది ఊటీ టు మైసూర్ రోడ్ అనమాట. ఇది బెస్ట్ వ్యూస్ ఉంటాయి ఈ రోడ్లో. ఇది మడుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ మాకు చాలా జింకలు, నెమళ్ళు, ఏనుగులు కూడా కనిపించాయి. ఈ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది కంప్లీట్ అయ్యాక దీని నుంచి మేము కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అవుతాము. ఆ తర్వాత బందీపూర్ టైగర్ రిజర్వ్ కూడా వస్తుంది. దాని వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత మేము కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. తర్వాత బందీపూర్ ఫారెస్ట్ వస్తుంది. బందీపూర్ ఫారెస్ట్ ఎంటర్ అవుతుంటే చాలా ట్రాఫిక్ ఉంది. మైసూర్ నుంచి ఊటీ వచ్చే రూట్లో అనమాట. నియర్లీ 3 కిలోమీటర్స్ పైన ఉంది. ఇక్కడ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి బందీపూర్ ఫారెస్ట్లో. ఇక్కడ జీప్ సఫారీ కూడా ఉంటుంది. టైగర్ని చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇక్కడ ఊటీకి వచ్చే వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా స్వెటర్, ఏ సీజన్లో వచ్చినా స్వెటర్ కంపల్సరీ. అలాగే ఇక్కడ అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ అరౌండ్ 6:30 ఆ టైంకి ఈవినింగ్ క్లోజ్ అయిపోతాయి. అదొకటి చూసుకొని మీరు ఆ డేని ప్లాన్ చేసుకుంటే బెటర్. మా ఊటీ బడ్జెట్ ఎంత అండ్ హోటల్ ఏ వెబ్సైట్లో బుక్ చేసుకున్నామో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆఫ్టర్నూన్ 3 కల్లా మేము మైసూర్ రీచ్ అయిపోయాము. ఆ రోజు నైట్ బెంగళూరు వెళ్ళి అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాళహస్తి టెంపుల్ చూసుకొని మా ఊరు రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.